నమస్తే. మధ్యప్రదేశ్ హైకోర్టులో మారూఫ్ ఖాన్ అనే వ్యక్తి ఒక పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ ఏంటిదంటే, లవ్ జిహాద్ అనే ఒక పదానికి దానికి ఏం ప్రామాణికం లేదు. మీడియా మరియు కొన్ని కేసుల్లో పోలీసులు ఈ పదాలను ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ పదాన్ని ఉపయోగించకుండా ఆర్డర్ వేయండి అని చెప్పి ఆ మారూఫ్ ఖాన్ మధ్యప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. దీనికి నిన్నటి రోజు విశాల్ మిశ్రా బెంచ్ మధ్యప్రదేశ్ హైకోర్టు దీన్ని కొట్టివేయడం జరిగింది. ఎందుకు అంటే, దేశంలో అంటే ఇది మొదటగా లవ్ జిహాద్ అన్న పదం కేరళ రాష్ట్రం నుంచి ప్రారంభమైంది. కేరళ కోర్టులో కూడా దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. నిజంగానే ఇది ఉందా, ఒక కుట్రపూరితంగా ఇది చేస్తున్నారా అని చెప్పి చర్చ జరిగింది. కోర్టుల్లోనే జరిగింది, మీడియాలో కాదు. కోర్టుల్లో చర్చ జరిగిన తర్వాతనే ఈ పదం మీడియాలోకి వచ్చింది. దీని ఒక ఎజెండాగా, ఒక మిషన్గా కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు దీంట్లో పనిచేస్తున్నారు కాబట్టి ఆ పదాన్ని వాడడం జరిగింది. ఈరోజు మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా అదే విషయాన్ని సమర్థిస్తూ ఈ వ్యక్తి యొక్క పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత 3-4 రోజులుగా దళిత బాలికలను మోసపూరితంగా లవ్ జిహాద్లో ట్రాప్ చేసి వాళ్ళని మతం మార్చి కేరళకి తీసుకెళ్లి ISISలో వాళ్ళకి శిక్షణ ఇప్పించే ఒక ప్రయత్నం, ఆ రాకెట్ను యూపీ పోలీసులు పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న మహిళను, యూపీకి చెందిన మహిళను కూడా, రక్షా భాను అనే మహిళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈమె ఇప్పటి వరకు ఎంతోమంది బాలికల్ని ఈ విధంగా లవ్ జిహాద్కి గురిచేసి యువకుల ద్వారా వాళ్ళని మోసపూరితంగా మత మార్పులు చేసి వాళ్ళని కేరళకు తరలించినట్టుగా పోలీసులు కనుగొన్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి విషయంలో ఆమెను అరెస్ట్ చేశారు, కానీ ఈమె ఈ పాటికే ఎంతో మందిని కేరళకు తరలించినట్టుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి మరి ఇంత కుట్రపూరితంగా ఒక మిషన్ లాగా వీళ్ళు పని చేస్తున్నప్పుడు దీన్ని లవ్ జిహాద్ అనకపోతే ఇంకేమంటారు? స్పష్టంగా ఇది కొంతమంది డబ్బులు ఖర్చు చేసి, కొంతమంది పని కట్టుకొని దీని మీద పని చేస్తున్నారు కాబట్టి మైనర్ హిందూ బాలికలను లోబర్చుకొని వాళ్ళని మతం మార్చి మళ్ళీ వాళ్ళను తీవ్రవాదులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్, సిరియా లాంటి దేశాల్లో జైళ్లలో ఉన్నారు మన భారతదేశానికి చెందిన యువతులు, ఇప్పటికి కూడా ఉన్నారు. అందులో డాక్టర్ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కేరళకు సంబంధించిన వాళ్ళు. అభ్యుదయ కేరళ అని మాట్లాడతారు కదా, అదే అభ్యుదయ కేరళ నుంచే ఈ దేశం నుంచి అత్యధికంగా ISISలో చేరారు. ఈరోజు PFIకి సంబంధించి కూడా ఇంత నిషేధం విధించి, ఇంత కట్టడి చేసినాక కూడా అడపాదడపా PFIకి సంబంధించిన యాక్టివిటీ, అరెస్టులు అన్నీ కూడా కేరళ నుంచే జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. మరి మీ అభ్యుదయం కేవలం హిందుత్వం మీదనేనా, హిందూ సాంప్రదాయాలు విమర్శించడం వరకేనా? ఇస్లామిక్ మతమౌఢ్యాన్ని కట్టడి చేయడంలో మీ అభ్యుదయం ఎందుకు పనిచేయదు? నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.